కేంద్రం కుంటుపద్ధతి. అసలు అలాగైతే విశాఖ ఉక్కు ఉండదు అన్న ఒక హెచ్చరిక మీకు ఎంత భయంకరంగా వినిపిస్తుంది. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఎవరు చెప్పారు మీకు ప్రైవేట్ అవుతుందని, ఎవరు చెప్పారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీ ఇంటికి వచ్చి చెప్పాలన్నా, రోజు వచ్చి చెప్పాలన్నా అని ఎంత మండిపడ్డారు, దాడి చేశారు. కార్మికులు పనిచేయడం లేదు, ఉత్పత్తి పెరగడం లేదు, ఉత్పత్తి పెరగకపోతే నష్టాలతో పడ్డావా, ప్రభుత్వ రంగం అయితే నేను ఇష్టం వచ్చినట్టు చేస్తావని ఆయన అన్నారు. కానీ నిన్న ఇది చెప్తాను నేను ఒక్క నిమిషం. నిన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారులు, స్టీల్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీస్ అభిజిత్ నరేంద్ర అండ్ దయానిధి పాండే అండ్ RINL CMD అంటే వైజాగ్ స్టీల్ CMD అజిత్ కుమార్ సక్సేనా, ఈ ముగ్గురు మాట్లాడారండి. 1000 మంది కార్మికులతో నేరుగా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ లెవెల్. ఉత్పత్తి పెరిగితేనే విశాఖపట్నం ఉక్కు మనుగడ ఉంటుంది. ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ అని షరతు పెట్టేశారు. విశాఖ ఉక్కు కొనసాగించడానికి ఒక ఖచ్చితమైనటువంటి షరతు పెట్టారు. దీంట్లో ఈ వార్తలో ఉంది, అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. ఈ ఉత్పత్తి పెరుగుదల మీదనే ఈ ఫ్యాక్టరీ యొక్క కొనసాగింపు ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఇంకొకటి కూడా ఏమన్నారంటే 30%, ఇప్పుడు 19,000 టన్నుల రోజుకు 19,000 టన్నులు రోజు VSPలో ఉత్పత్తి జరిగితేనే దీన్ని నిలబెడతాము, లేకపోతే దీన్ని కొనసాగించలేము. కొనసాగించలేకపోవడమే కాదు, దీనికి మేము ఆర్థిక సహాయం అందించే అవకాశం కూడా లేదని చెప్పేశారు. ఇంకా అంటే ఆ 12,000 ఇచ్చి ఆ 12,000 కూడా మీరు పలానా వాటికి ఖర్చు 11,000 మీరు దానికి ఖర్చు పెట్టకూడదు, దీనికి ఖర్చు పెట్టకూడదు, జీతాలు ఇవ్వకూడదు అని 100 షరతులు పెట్టి ఉద్యోగస్తులందరినీ తగ్గించి డెప్యుటేషన్ల మీద పంపించి కాంట్రాక్ట్ కార్మికులు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసేసి ఇవన్నీ చేసి, నేను అప్పుడే చెప్పాను అందుకే కాళ్ళు నరికి పరిగెత్తమంటే ఎవడన్నా పరిగెత్తగలుగుతాడా అని. సో ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు VSP మస్ట్ అచీవ్ 90,000 టన్స్ ఆఫ్ హాట్ మెటల్ పర్ డే, లేకపోతే కుదరదు. They reiterated that additional financial support from the center may not be feasible, ఇంకా సాధ్యం కూడా కాదు అని కూడా చెప్తున్నారు. They expressed concern that output had not improved since the recent restart. అంటే ఈ మధ్య 3వ రీస్టార్ట్ చేశాక అవుట్పుట్ సరిగ్గా రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. అంటే ప్రతిదీ ఒక హెచ్చరిక, ప్రతిదీ కూడా నెగిటివ్ ఇండికేషనే దీంట్లో కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని మించి ఇంకో పెద్ద నెగిటివ్ ఇండికేషన్ ఏమంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఏదో కుట్ర జరుగుతుంది అని వీళ్ళు పెద్ద ఆరోపణ చేశారు. కుట్ర జరుగుతుంది, కుట్ర వీళ్ళకి తెలియకుండా సమస్త బలగాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి తెలియకుండా కుట్ర ఎలా జరుగుతుంది? ఆ కుట్ర ఎక్కడ కన్వేయర్ బెల్ట్లో జరుగుతుందంట. కన్వేయర్ బెల్ట్లో మేము రిపేర్లు చేసాము, అయినా మళ్ళీ వస్తున్నాయి. ఈ తాజాగా జరిగింది చూస్తే ఇది మామూలులాగా కనిపించడం లేదు, ఇది ఒక కుట్రలాగా ఉంది అని వాళ్ళు ఒక పెద్ద ఆరోపణ చేశారు. అంటే ప్రైవేటీకరణ కుట్ర ఒకటి జరుగుతుండగా అది కాకుండా విశాఖ ఉక్కు మనుగడకు ఎసరు పెట్టే కుట్ర ఇంకోటి ఏదో జరుగుతుంది అని చాలా ఖచ్చితంగా ఉంది. దీనికి తగినట్టే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, పోలీసులో కేసు కూడా రికార్డ్ చేశారు. విశాఖ స్టీల్ కన్వేయర్ బెల్ట్ దెబ్బతీయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? గతంలో కొన్నిసార్లు కార్మికులే ఇట్లా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు అనడం ఒకటి జరిగింది. ఇప్పుడు ఈ కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ప్లస్ పోలీసులు కేసు పెడుతున్నారు. కాబట్టి ఎటువైపు పోతూ ఉంది విశాఖలో కుట్ర? అసలు కుట్ర ఏంటి? మూసివేసే అతిపెద్ద కుట్ర ఏమైనా జరుగుతుందా? మూడోది షరతులు ఏంటి? గొంతు మీద కత్తి పెట్టేసి మొన్నటిదాకా బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేసి నిన్నగాక మొన్న తీసి వెంటనే మీరు 97%, 92.5% ప్రొడక్షన్కు సెప్టెంబర్ లోపల చేరకపోతే కుదరదు అన్న పద్ధతిలో, సెప్టెంబర్లో లేదు ఇప్పుడు మేము పెట్టాము కాబట్టి జరగాలని. ఇవన్నీ చూస్తుంటే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు అడిగారు కదా, ఎవరు చెప్పారు మీకు అని, ఇదిగో వీళ్ళు చెప్తున్నారు. ఇలా అయితేనే మేము కొనసాగిస్తాం,
లేకపోతే దీన్ని నడపటమే కాదు దీనికి సహాయం చేయడం కూడా చాలా కష్టం అని చెప్తున్నాడు. కాబట్టి బాగా పనిచేయాలి, ఉత్పత్తి పెంచాలంటానికి ఎవరికి అభ్యంతరం, బాగా పని చేస్తున్నారు వాళ్ళు, చేయకుండా చేతులు కట్టేసింది కేంద్రం తప్ప. ఇప్పటికే సెయిల్లో కంటే దేశంలో ఉన్న మరే ఇనుప ఉక్కు కర్మాగారం కంటే వైజాగ్ స్టీల్ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ. కాబట్టి ప్రొడక్షన్ పెరిగిన వేగం కూడా చాలా ఎక్కువ. ఫౌల్ ప్లే సస్పెక్టెడ్ ఇన్ కన్వేయర్ ఫెయిల్యూర్ అట్ ప్లాంట్ అని అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా చేశారు. ఏం బయటకు వస్తుందో చూడాలి. ఈ ఏ కుట్ర వెనక కుట్ర వెనక కూడా కుట్ర ఉంటుంది కదా, చాలా కుట్రలు ఉండే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి విశాఖ ఉక్కు వరకు ఈ కుట్ర థియరీలు చాలా ఎక్కువైపోతున్నాయి మన పాలిటిక్స్లో. సార్ గురజాడ ఇల్లు కాపాడరా యూనివర్సిటీ పెట్టింది. నిన్ననే గురజాడ అప్పారావు గారు మహా తెలుగు జాతి వైతాళికుడు, దేశభక్తి అనే భావాన్ని అసలు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఒక మహా వ్యక్తి. ఆయన 110వ వర్ధంతి జరిగింది, మీకు తెలుసు. నేను కూడా నిన్న మొన్న విజయనగరం విశాఖపట్నంలోనే ఉన్నాను. ఈ సందర్భంగా అందరికీ ఆవేదన కలిగించిన విషయం ఏమంటే గురజాడ ఇంటిని చాలా ఆలస్యంగానైనా ప్రభుత్వం తీసుకొని అందరూ సందర్శకులకు వెళ్ళి చూసే అవకాశం